నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు చర్చి కాంపౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యాపేటను స్వచ్ఛతతో రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఇప్పుడు కూడా డెవలప్మెంట్ ఉండాలని కోరుకుంటూ మేము గత మాదిరిగా ఏపీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ప్రభుత్వం ఏ పిలిపించినా కానీ అన్నీ అర్థమయ్యే విధంగా మా జనాలకు అన్ని కార్యక్రమాలు ముందుంటారు. ఇంత విజయవంతం చేసినటువంటి మా వార్డు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ చైర్పర్సన్ గారి, కమిషనర్ గారికి మా వార్డులో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా అందించాలని, మా వార్డు పాత వార్డు కాబట్టి రోడ్లు కానీ కాలువలు కానీ కొత్తగా ఏది ఉన్నా కానీ బడ్జెట్లో మాకు ఎక్కువ కేటాయించాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా బాగా ఎందుకంటే సుమారుగా అన్ని డిపార్ట్మెంట్స్ కాకుండా ఏమేమి చేశామో ప్రోగ్రామ్ గురించి ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కటి చాలా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మా మున్సిపాలిటీ తరఫున చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మా మున్సిపాలిటీ